రంగాలుగా విడగొట్టవచ్చు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని 3 రంగాలుగా విడగొట్టవచ్చు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అని 3 రకాలుగా విడగొట్టవచ్చు ఒక ఆర్థిక వ్యవస్థని. వేరే రకంగా అయితే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని 3 రకాలుగా విడగొట్టవచ్చు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని 3 రంగాలుగా విడగొట్టవచ్చు అని చెప్పుకున్నాం. ఏంటివి అంటే ప్రాథమిక రంగం, దీనినే వ్యవసాయ రంగం అని పిలుస్తారు. ప్రాథమిక రంగం, దానినే వ్యవసాయ రంగం అంటాం. ద్వితీయ రంగం, దీనినే పారిశ్రామిక రంగం అని పిలుస్తాం. మూడోది తృతీయ రంగం, టెర్షియరీ సెక్టర్, దీనినే సేవా రంగం అని పిలుస్తాం. సర్వీస్ సెక్టర్ అని పిలుస్తాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అని పిలుస్తున్నాం. అసలు ప్రాథమిక రంగంలో ఏ అంశాలు వస్తాయంటే, ప్రాథమిక రంగంలో ఏమేమి అంశాలు వస్తాయంటే, వ్యవసాయ రంగం కిందకి ఏమేమి అంశాలు వస్తాయంటే వ్యవసాయం, అడవులు, వ్యవసాయం, అడవులు, దానితో పాటు పశు సంపద, దానితో పాటు మత్స్య సంపద. వ్యవసాయ రంగం అంటే స్థూలంగా ఇవన్నీ కలిసి ఉంటాయండి. వ్యవసాయం అనేటువంటిది వేరు, వ్యవసాయ రంగం వేరు. వ్యవసాయం అంటే ఓన్లీ అగ్రికల్చర్, వ్యవసాయం వరకు మాత్రమే, పంటలు పండించడం మాత్రమే. వ్యవసాయ రంగము అంటే పంటలు పండించడంతో పాటు అటవీ రంగాన్ని, దానితో పాటు మత్స్య సంపద, చేపల పెంపకాన్ని, దీనితో పాటు పశు సంపద అంటే పశువుల పెంపకాన్ని, వీటన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారు అంటే వ్యవసాయ రంగం. ఏమేమి వస్తుంది అంటే వ్యవసాయం, దానితో పాటు పశు సంపద, దానితో పాటు మత్స్య సంపద, దీనితో పాటు అడవులు. వీటిని వ్యవసాయ రంగం అని పిలవడం జరుగుతుంది. వ్యవసాయ రంగం అంటే వ్యవసాయం, పశు సంపద, మత్స్య సంపద, అడవులు. మనకు ప్రాథమిక రంగం అని చెప్పాం కదా. ప్రాథమిక రంగంలో అంటే ప్రాథమిక రంగంలో ఎక్స్ట్రాగా ఏం కలుస్తుంది అంటే గనులు. ప్రాథమిక రంగంలో ఎక్స్ట్రాగా ఏం కలిసింది అంటే, ఒక్కసారి దీన్ని క్లారిటీగా విందాం. మీకు అంతకుముందు తెలుసు దీని గురించి, ఒక్కసారి చూడండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎన్ని రంగాలుగా విడగొట్టవచ్చు? 3 రంగాలుగా విడగొట్టవచ్చు. ఏంటివి అవి? ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగాన్ని ఏమని పిలిచారు? వ్యవసాయ రంగం. ఇప్పుడు అసలు వ్యవసాయ రంగం అంటే ఏంటో చూద్దాం. వ్యవసాయ రంగము అంటే వేటిని కలిపి వ్యవసాయ రంగం అంటాం. అగ్రికల్చర్ సెక్టర్ అంటాం. వ్యవసాయం, పశు సంపద, మత్స్య సంపద, అడవులు, ఈ 4టిని కలిపి వ్యవసాయ రంగము అంటాం. దీనికి గనులు అనేటువంటి అంశాన్ని చేరిస్తే అది ఏమవుతుంది? ప్రాథమిక రంగం అవుతుంది. దానిని గనులు అనేటువంటి అంశాన్ని చేరిస్తే ఏమవుతుంది? ప్రాథమిక రంగం అవుతుంది. నెక్స్ట్ ద్వితీయ రంగం, దానినే ఏమని పిలిచాం? పారిశ్రామిక రంగం. ద్వితీయ రంగం అంటే ఏమేమి వస్తాయంటే మనకు నిర్మాణ రంగం, దానితో పాటు రిజిస్టర్డ్ కంపెనీలు అంటే నిర్మాణ రంగం, దానితో పాటు రిజిస్టర్డ్ కంపెనీలు, విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా, అవన్నీ కూడా దేంట్లో వస్తాయంటే ద్వితీయ రంగానికి వస్తాయి. సేవా రంగం లేకపోతే తృతీయ రంగం అంటే బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, బీమాలు, ప్రభుత్వ సేవలు, రవాణా అంటే రైల్వే రవాణా, వాయు రవాణా, రోడ్డు రవాణా, ఇవన్నీ కూడా సేవలు అందించేటువంటి రంగాన్ని సేవా రంగం అంటాం. అది తృతీయ రంగం. అసలు ప్రాథమిక రంగానికి, ద్వితీయ రంగానికి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ అడవులు అనేటువంటి అంటే ఈ గనులు అనేటువంటి దాన్ని ప్రాథమిక రంగం నుంచి తీసి ద్వితీయ రంగానికి కలిపితే అది ఏమవుతుంది అంటే పారిశ్రామిక రంగం అవుతుంది. ఒక్క నిమిషం ఇలా చూడండి. యాక్చువల్ గా ఈ గనులు అనేటువంటిది
అనేటువంటిది ఏ రంగంలో భాగము? ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగము అని పిలవాలంటే గనులు అనేటువంటివి ఉండొచ్చా? ఉండడానికి లేదు. ఎక్కడ ఉండాలి గనులు? ద్వితీయ రంగంలో. ద్వితీయ రంగానికి గనుల్లో చేరిస్తే అది ఏమవుతుంది అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడుంది? గనులు అనేటువంటి దాన్ని ప్రాథమిక రంగం నుంచి తీసి ద్వితీయ రంగానికి కలిపితే ప్రాథమిక రంగాన్ని ఏమని పిలుస్తారు? వ్యవసాయ రంగం. ద్వితీయ రంగాన్ని ఏమని పిలవచ్చు? పారిశ్రామిక రంగం. డిఫరెన్స్ ఎక్కడుంది? గనులు అనేటువంటిది, మైన్స్ అనేటువంటిది. యాక్చువల్ గా మైన్స్ అనేటువంటిది ఏ రంగంలో భాగం? ప్రాథమిక రంగంలో. వ్యవసాయ రంగం అని పిలవకూడదు, దాన్ని ఏమని పిలవాలి? గనులు అనేటువంటి దాన్ని. గనులు అనేటువంటిది వ్యవసాయ రంగానికి కలిసి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగము అని పిలవాలంటే గనులు తీసేయాలి. అదే విధంగా ద్వితీయ రంగానికి గనులు కలిపితే ఏమని పిలవచ్చు? పారిశ్రామిక రంగం. అర్థమైందా? చిన్న లాజిక్ అంటే మనము దీన్ని తీసేద్దాం. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అందాం. ప్రాథమిక రంగంలో ఏమేం భాగము? వ్యవసాయము, పశు సంపద, మత్స్య సంపద, అడవులు, గనులు. ఈ గనులు అనేటువంటి అంశాన్ని తొలగించామనుకో దీన్ని ఏమని పిలవచ్చు? వ్యవసాయ రంగం అని పిలవచ్చు. అంటే వ్యవసాయ రంగంలో గనులు భాగమా? కానీ ప్రాథమిక రంగంలో భాగము. ప్రాథమిక రంగంలో గనులు భాగం, కానీ ఈ గనులు అనేటువంటిది వ్యవసాయ రంగంలో భాగం కాదు. ఇప్పుడు ద్వితీయ రంగము అని పిలిచాం. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వీటన్నిటిని నిర్మాణ రంగము ఇవన్నీ కలిపి మనము ద్వితీయ రంగం అని పిలిచాం. ఈ ద్వితీయ రంగానికి గనులు అనేటువంటి అంశాన్ని చేరిస్తే దాన్ని ఏమని పిలవచ్చు? పారిశ్రామిక రంగం అని పిలవచ్చు. అంటే ప్రాథమిక రంగంలో భాగంగా ఉంది, వ్యవసాయ రంగంలో లేనటువంటి అంశం గనులు. అంతేనా? వ్యవసాయ రంగానికి ఏ అంశాన్ని చేరిస్తే అంటే వ్యవసాయ రంగానికి ఏ అంశాన్ని చేరిస్తే ప్రాథమిక రంగం అవుతుంది? గనులు. ద్వితీయ రంగానికి ఏ అంశాన్ని చేరిస్తే పారిశ్రామిక రంగం అవుతుంది? గనులు అనేటువంటి అంశం. చిన్న లాజిక్. ఒక్క గనులు అనేటువంటి దాన్ని మాత్రం, ఈ గనులు ప్రాథమిక రంగంలో భాగము, కానీ ప్రాథమిక రంగంలో భాగం కానీ వ్యవసాయ రంగంలో భాగం కాదు. గనులు అనేటువంటిది ద్వితీయ రంగంలో భాగం కాదు, కానీ పారిశ్రామిక రంగంలో భాగము. గనులు అనేటువంటిది ఇలా డిఫరెన్స్ చేస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థని ఎన్ని రంగాలుగా విడగొట్టవచ్చు? 3 రంగాలు. ఏంటివి? ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగాన్నే ఏమని పిలవచ్చు? వ్యవసాయ రంగం. ద్వితీయ రంగాన్నే పారిశ్రామిక రంగం. తృతీయ రంగాన్ని సేవా రంగం అని పిలవడం జరుగుతుంది. మనము పారిశ్రామిక రంగము అనేటువంటి దాంట్లో పరిశ్రమలు అనేటువంటిది చూసుకున్నాం, ఖనిజాలు అనేటువంటిది చూసుకోబోతాం, అంటే మళ్ళీ చూసుకుందాం. దానితో పాటు తృతీయ రంగము, ఈ తృతీయ రంగం కింద మనము రవాణా వ్యవస్థ గురించి చూసుకుంటాం జాగ్రఫీలో. ఇంకా మనం చూసుకోవాల్సింది ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో ఏమేం భాగం అని చెప్పాను? వ్యవసాయము, పశు సంపద, మత్స్య సంపద, అడవుల గురించి నేర్చుకున్నాం కదా. ఇంక ఇప్పుడు ఈ మూడింటి గురించి నేర్చుకోవాలి. వ్యవసాయం, పశు సంపద, మత్స్య సంపద. ఇప్పుడు వ్యవసాయం. వ్యవసాయం అంటే దీనిని అగ్రికల్చర్ అని పిలవడం జరుగుతుంది. అగ్రికల్చర్ అనేటువంటిది ఒక లాటిన్ భాష నుంచి, అగ్రి అంటే ఆగ్రో అనేటువంటి లాటిన్ భాష నుంచి రావడం జరిగింది. అగ్రికల్చర్ అనేటువంటి పదం ఆగ్రో అనేటువంటి లాటిన్ భాష నుండి రావడం జరిగింది. ఆగ్రో అనగా అర్థం ఏంటి అంటే మట్టిని సాగు చేయుట అని అర్థం. ఆగ్రో అంటే అర్థం ఏంటి అంటే మట్టిని సాగు చేయుట అని అర్థం. వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగము అనేటువంటిది అగ్రికల్చర్ అని పిలుస్తారు. అగ్రికల్చర్ అనేటువంటిది ఆగ్రో అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి రావడం జరిగింది. ఆగ్రో అంటే మట్టిని సాగు చేయడం అని అర్థం. ఆగ్రో అంటే మట్టిని సాగు చేయడం అని అర్థం.
వ్యవసాయము అనేటువంటిది అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం జరిగేటువంటి విధానాన్ని బట్టి, చేసే విధానాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. వ్యవసాయం చేసేటువంటి పద్ధతులను బట్టి వ్యవసాయం అనేటువంటి దాన్ని ఎలా పిలుస్తారు అంటే పోడు వ్యవసాయం, సాంద్ర వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, లాస్ట్ది విస్తృత వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, ఇలా రకాలుగా ఉంటుంది. వ్యవసాయం చేసే విధానాన్ని బట్టి వ్యవసాయం అనేటువంటి దాన్ని పోడు వ్యవసాయం, దీనినే విస్థాపన వ్యవసాయం అని పిలుస్తారు. పోడు వ్యవసాయం దానినే ఏమని పిలుస్తారు అంటే విస్థాపన వ్యవసాయం. పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం, సాంద్ర వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం అని ఇన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. అసలు ఈ వ్యవసాయం చేసేటువంటి పద్ధతులను బట్టి ఇన్ని రకాలుగా వర్గీకరించాం. ముందు పోడు వ్యవసాయం అంటే ఏంటో చూద్దాం. పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం. పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అంటే ఏంటి అంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి అడవులని అంటే చెట్లను కొట్టివేసి అక్కడ ఒక 3 లేదా 4 సంవత్సరాలు వ్యవసాయం చేసి అక్కడ సారం తగ్గిపోయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మళ్ళీ చెట్లను నరికివేసి మళ్ళీ అక్కడ ఒక 3 నుంచి 4 సంవత్సరాలు వ్యవసాయం చేసి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఈ సారం అయిపోయేంత వరకు వ్యవసాయం చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పద్ధతినే పోడు వ్యవసాయం, దీనినే విస్థాపన వ్యవసాయం, దీనినే షిఫ్టింగ్ కల్టివేషన్ అని పిలవడం జరుగుతుంది. దీనినే ఏమని పిలుస్తారు అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అని పిలుస్తారు. గిరిజన ప్రాంతాలలో అంటే గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అనేటువంటిది అమల్లో ఉంది. గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అనేటువంటిది అమల్లో ఉంది. ఈ పోడు వ్యవసాయాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. శ్రీలంక దేశంలో ఈ పోడు వ్యవసాయాన్ని చినా అని పిలవడం జరుగుతుంది. శ్రీలంక దేశంలో పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు అంటే చినా అని పిలవడం జరుగుతుంది. అదే వెనుజులా దేశంలో దీనిని కానుక్కో అని పిలవడం జరుగుతుంది. వెనుజులా దేశంలో దీనిని కానుక్కో అని పిలవడం జరుగుతుంది. ఇండోనేషియా దేశంలో దీనిని లండంగ్ అని పిలుస్తారు. ఇండోనేషియా దేశంలో దీన్ని లండంగ్ అని అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. శ్రీలంక దేశంలో చినా అని పిలుస్తారు, వెనుజులా దేశంలో కానుక్కో అని పిలుస్తారు, ఇండోనేషియా దేశంలో లండంగ్ అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ ఏ వ్యవసాయానికి పేరు? పోడు వ్యవసాయానికి పేరు. అదే భారతదేశంలో వస్తే భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో పోడు వ్యవసాయాన్ని ఓనం అని పిలవడం జరుగుతుంది. పోడు వ్యవసాయాన్ని కేరళ రాష్ట్రంలో ఓనం అని పిలవడం జరుగుతుంది. ఓణం పండుగ ఏ రాష్ట్రంలో చేస్తారు? కేరళ. ఓణం పండుగ ఏ రాష్ట్రంలో చేస్తారు అంటే కేరళ. మన దగ్గర సంక్రాంతి ఎలాగో వాళ్ళకి ఓణం అనేటువంటి పండుగ అలాగే. ఓణం పండుగ ఏ రాష్ట్రంలో చేస్తారు అంటే కేరళ రాష్ట్రంలో చేస్తారు. కేరళ రాష్ట్రంలో పోడు వ్యవసాయాన్ని ఏమని పిలిచారు? ఓణం అని పిలిచారు. అదే అస్సాం రాష్ట్రంలో, దానితో పాటు ఈశాన్య రాష్ట్రాలలో, అస్సాం రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రాల్లో దీన్ని జూమ్ వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. అస్సాం రాష్ట్రము దానితో పాటు ఈశాన్య రాష్ట్రాలలో దాన్ని జూమ్ వ్యవసాయం అని పిలుస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దానిని మధ్యప్రదేశ్
బేవార్, మాషం, బీరా, పెండ, దహియా ఈ పేర్లతో పిలుస్తారండి. మధ్యప్రదేశ్ అంటే భారతదేశంలో గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్ కదా. గిరిజన జనాభా ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అనేటువంటిది. అందుకే మధ్యప్రదేశ్ లో ఒక్కొక్క గిరిజన ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. ఒక్కొక్క గిరిజన ఏరియాలో ఒక్కొక్క పేరుతో ఏమని పిలుస్తారు అంటే బేవార్, మాషం, బీరా, పెండ, దహియా అనేటువంటి పేరుతో ఏ రాష్ట్రంలో పిలుస్తారు? మధ్యప్రదేశ్. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఎలా ఉంది అంటే, ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది అంటాడు. ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది అంటాడు. ఇప్పుడు ఆప్షన్స్ ఏముంటాయంటే బేవార్, మాషం, బీరా, జుమ్. భిన్నమైనది ఏంటి? అర్థమైంది క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేటువంటిది. క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏంటి అని ఒక రాష్ట్రంలో పిలిచేటువంటి పేర్లు దానితో పాటు వేరే రాష్ట్రంలో పిలిచే పేరు ఇస్తాడు. అప్పుడు నీకు ఐడెంటిఫై చేయగలగాలి. కేరళ రాష్ట్రంలో ఏమని పిలుస్తారు? ఓనం. అస్సాం లేకపోతే ఈశాన్య భారతదేశ రాష్ట్రంలో ఏమని పిలుస్తారు? జూమ్ వ్యవసాయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏమని పిలుస్తారు? బేవార్, మాషం, బీరా, పెండ, దహియా అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. దహియా అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. ఒరిస్సా రాష్ట్రంలో వాటిని పామాదాచి, బ్రింగా, బ్రింగా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఒరిస్సా రాష్ట్రంలో పామాదాచి, బ్రింగా అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. శ్రీలంక దేశంలో కోడి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? చినా. అదేవిధంగా ఇండోనేషియా దేశంలో ఏమని పిలుస్తారు? లండన్. వెనుజులా దేశంలో ఏమని పిలుస్తారు? కోనుక్కో అంటే కానుక్కో అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హిమాలయాలలో దానిని కిల్ అని పిలవడం జరుగుతుంది. హిమాలయాలలో ఆ వ్యవసాయాన్ని హిమాలయ పర్వత పరిసర ప్రాంతాల్లో దాన్ని కిల్ అని పిలవడం జరుగుతుంది. ఇదండి పోడు వ్యవసాయాన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మనకు బాగా ఇంపార్టెంట్ అస్సాం ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి. అస్సాం ఒకటి, మధ్యప్రదేశ్ బాగా నేర్చుకోవాల్సినటువంటి. కేరళలో ఓనం అంటాం. అస్సాంలో జూమ్ వ్యవసాయం, మధ్యప్రదేశ్ లో బేవార్, మాషా, పెండ, బీరా, దహియా అంటాం. ఒరిస్సాలో పామాదాచి, బ్రింగా అని పిలుస్తాం. హిమాలయాల్లో కిల్ అని పిలవడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో పోడు వ్యవసాయం అని అంటాం. ఆంధ్రప్రదేశ్ లో ఏమంటాం? దాన్ని పోడు వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. పోడు వ్యవసాయానికి ఇంకొక పేరేంటి? విస్థాపన వ్యవసాయం. విస్థాపన వ్యవసాయానికి ఇంకొక పేరు షిఫ్టింగ్ కల్టివేషన్. ఎక్కువగా ఏ ప్రాంతాల్లో జరుగుతుంటుంది? గిరిజన ప్రాంతాల్లో. గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో జరుగుతుంది. గిరిజనులు చేసేటువంటి వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అని పిలుస్తారు. నెక్స్ట్ జీవనాధార వ్యవసాయం. జీవనాధార వ్యవసాయం. జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కుటుంబం మొత్తం కూడా ఆధారపడి చేసేటువంటి వ్యవసాయం. వాళ్ళకు ఉండేటువంటి భూమి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటి భూమి 1 ఎకరము లేకపోతే 2 ఎకరాలు మాత్రమే ఉంటుంది. ఆ కుటుంబంలో 10 మంది సభ్యులు ఉంటారు. 10 మంది దేని మీద ఆధారపడి పనిచేస్తుంటారంటే ఆ 1 ఎకరంలోనే పనిచేస్తూ ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. 10 మంది ఒక్కొక్కడు 2-3 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. అంటే 10 మందికి ఎంత పొలం ఉండాలి? ఒక 30 ఎకరాలు ఉండాలి. 30 ఎకరాలు ఉన్నప్పుడు ఆ 3 అంటే ఈ 30 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి సరిపోను ఆహారం వస్తుంది. దాంతో పాటు కొంచెం డబ్బు మిగులుతుంది. కానీ ఇక్కడ వీళ్ళకు ఉండేటువంటి పొలం 3 ఎకరాలే. కానీ 10 మంది దాని మీదే ఆధారపడి బతుకుతున్నారు. 10 మంది వాళ్ళ ఆహారం వరకు సంపాదించుకుంటారు. కానీ వాళ్ళ జీవనానికి ఎంతైతే అవసరమో అంత సంపాదించుకుంటారు. కానీ ఇంకా వీళ్ళకి మళ్ళీ మిగలడాలు లాభాలు ఏమీ ఉండవు. జస్ట్ వాళ్ళకు ఆహారానికి ఎంత అవసరమో
అవసరమో అంతే సంపాదించుకోవడం జరుగుతుంది. మీకు ప్రచండ నిరుద్యోగం తెలుసు కదా. ప్రచండ నిరుద్యోగము అంటే ఏంటి అంటే, ప్రచండ నిరుద్యోగము అంటే ఏంటి అంటే సామర్థ్యానికంటే తక్కువగా పనిచేయడం. సామర్థ్యం కంటే తక్కువగా పనిచేయడం అంటే, ఇప్పుడు ఈ ఒక్కొక్కరు ఎన్ని ఎకరాల పొలం చేస్తారని చెప్పాను? 3 ఎకరాలు. 10 మంది ఎన్ని ఎకరాల పొలం చేస్తున్నారు? ఇప్పుడు 3 ఎకరాలుగా. ఒక్కొక్కరు ఎంతమంది అంటే ఎన్ని ఎకరాలు చేస్తారు? ఒక వ్యక్తి 3 ఎకరాలు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్కొక్క మనిషికి ఎంత కెపాసిటీ ఉంది? 3 ఎకరాలు వ్యవసాయం చేసే కెపాసిటీ ఉంది. ఈ ఫ్యామిలీలో 10 మంది ఉన్నారు. 10 మంది కలిపి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? అంటే 9 మంది. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేగా. వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, వాళ్ళ యొక్క ఉపాంత ఉత్పత్తి విలువ ఎంత? 0. వాళ్ళ యొక్క ఉపాంత ఉత్పత్తి విలువ ఎంత? 0. అంటే వాళ్ళకి ఏమైనా వాల్యూ ఉందా? వాళ్ళు ఉన్నా అదే జరుగుతుంది, లేకపోయినా అదే జరుగుతుంది. అంటే ప్రచండ నిరుద్యోగము అంటే ఏంటి అంటే, అవసరమైన దానికంటే కూడా ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటే, అవసరమైనటువంటి దానికంటే కూడా ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటే దానిని ప్రచండ నిరుద్యోగం. వాడికి అవకాశం లేదు. వాడికి ఒకవేళ 30 ఎకరాలు ఉంటే వాళ్ళందరూ పని చేసుకునే వాళ్ళు, కానీ ఇక్కడ వాడికి అంత పొలం లేదు కాబట్టి, అంత అంటే వాడికి ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి ఉన్న పొలంలోనే చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? జస్ట్ వాళ్ళు బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యుతూ చేసేటువంటి వ్యవసాయాన్ని జీవనాధార వ్యవసాయం అంటారు. భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొనేటువంటి నిరుద్యోగం ఏంటి? ప్రచండ నిరుద్యోగం. భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొనేటువంటి నిరుద్యోగం ఏంటి అంటే ప్రచండ నిరుద్యోగం. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగం ఏంటి? ప్రచండ నిరుద్యోగం. ప్రచండ నిరుద్యోగం అంటే ఏంటి? అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తూ ఉండడం. ప్రచండ నిరుద్యోగం అనేటువంటిది ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఉపాంత ఉత్పత్తి విలువ ఎంత? 0. ప్రచండ నిరుద్యోగ యొక్క ఉపాంత ఉత్పత్తి విలువ ఎంత? 0. ఇదే ఎగ్జాంపుల్ కదా. 3 ఎకరాలు పని చేస్తాడు ఒకవాడు, ఒక వ్యక్తి. 10 మంది కూడా ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఇప్పుడు 9 మంది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాడు ఒక్కడు చేసుకుంటాడు. మరి ఈ 9 మందికి ఉపాధి లేకేగా ఇక్కడ చేసుకుంటున్నాడు. 9 మందికి ఉపాధి లేకే ఇక్కడ పని చేసుకుంటున్నాడు. అంటే ఈ 9 మంది యొక్క ఉపాంత ఉత్పత్తి విలువ ఎంత? 0. మన దగ్గర కూడా చూడండి, మనకి కూడా మన ఫ్యామిలీలో కూడా మనకు ఉండేది, మన ఇంట్లో ఒక 7-8 మంది ఉంటాం. 7-8 మంది ఉన్నా కూడా మనకు ఉండేది 1 ఎకరము, అర్ధ ఎకరము ఉంటుంది. అందరూ కూడా దాని మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇప్పుడు మా ఫాదరు, రేపు తర్వాత ఆయన యొక్క పిల్లలు ఆధారపడి బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళకు కేవలం తినడానికి మాత్రమే సరిపోతుంది, వాళ్ళ యొక్క జీవనం గడవడానికి మాత్రమే సరిపోతుంది. అటువంటి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తాం? జీవనాధార వ్యవసాయం అని పిలుస్తాం. భారతదేశంలో ఇటువంటి విధానం ఉందా లేదా? ఈ జీవనాధార వ్యవసాయం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ చూద్దాం, సాంద్ర వ్యవసాయం. సాంద్ర వ్యవసాయం అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వీళ్ళకు వ్యవసాయ కమతాల యొక్క విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది. కమతము అంటే సాగు చేసే విస్తీర్ణం అని అర్థం. కమతము అంటే అర్థం ఏంటండి? సాగు చేసే విస్తీర్ణం. సాగు చేసే విస్తీర్ణము అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూద్దాం, ఇదంతా కూడా మన గ్రామం. మనకు ఒక్కొక్క చోట ఆ ఊర్లో ఎన్ని ఎకరాల పొలం ఉంది అంటే 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఒకే చోట ఉంటుందా? 10 ఎకరాలు ఒకే చోట ఉండదు కదా. ఇక్కడ ఈ మూలన ఒక అర్ధ ఎకరా ఉంటుంది, ఇంకొక చోట 15 సెంట్లు ఉంటుంది, ఇంకొక చోట 1 ఎకరా ఉంటుంది. అంటే మనదంతా కూడా ఒక చోట ఉందా? లేదు కదా. మన యొక్క సరాసరిగా అంటే కమతము అంటే సరాసరి అంటే సాగు చేసే విస్తీర్ణాన్ని ఏమని పిలుస్తాము అంటే కమతము. మన పొలాన్ని మొత్తాన్ని కమతము అని పిలువం. మనకుండేటువంటి 10 ఎకరాలు కమతం కాదు.
మనం ఒక్కొక్క చోట వ్యవసాయం చేస్తున్నాం చూడు, ఆ దానినే ఏమని పిలుస్తాం? కమతము అని పిలవడం జరుగుతుంది. అంటే మనకు ఉండేటువంటి మొత్తం పొలం విస్తీర్ణాన్ని కమతము అని పిలవము. కమతము అంటే మనము ఒక చోట ఎంత సాగు చేస్తున్నామో అనేటువంటిదే కమతము అనేటువంటిది. ఇప్పుడు చూద్దాం, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కమతం ఉంది, నీకు ఒక్కొక్క చోట ఒక్కొక్క విస్తీర్ణం ఉంది. నీకు ఇక్కడ గట్లు ఉంటాయి కదా, పొలాల మధ్య గట్లు ఉంటాయా లేవా? గట్లు ఉంటాయి. ఈడ 15 సెంట్లున్నా కూడా చుట్టూ గట్లు ఉండాలి, ఉండాలా లేదా? 15 సెంట్లున్నా చుట్టూ గట్లు ఉండాలంటే పొలం వేస్టేజ్ జరుగుతుందా లేదా? అదే 10 ఎకరాలు ఒకే చోట ఉన్నదనుకో, ఒకే చోట గట్లు ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి 10 చోట్ల కూడా గట్లు ఉంటున్నాయి కదా. దానితో పాటు ఏదైనా ఏదైనా హార్వెస్టింగ్ చేయాలి. నువ్వు ఆ 10 సెంట్లలో శనగ పంట వేసావు, నీదొక్కడే శనగ పంట వేసావు. నీ దాన్ని హార్వెస్టింగ్ మొత్తం శనగలన్నీ కూడా పట్టించాలి, మిషన్లో వేయాలి. నీ దగ్గరికి 10 సెంట్లకు మిషన్ వాడతాడా? 10 సెంట్లకు రాడు కదా. దాని ఇక్కడ ఏం జరుగుతుంది? కమతం విస్తీర్ణం తక్కువగా ఉంటే భూమి వేస్టేజ్ అనేటువంటిది జరుగుతుంది, అంతేనా కదా? భూమి వేస్టేజ్ జరుగుతుంది. దానితో పాటు అభివృద్ధి చెందినటువంటి యంత్ర పరికరాలను వాడగలమా? 10 సెంట్లను ట్రాక్టర్తో దుక్కి దున్నించగలమా? 10 సెంట్లను దుక్కి దున్నాలి అంటే పక్కవాడిది అటువైపుది మొత్తం కూడా నీ 10 సెంట్లకు రాడు కావాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆధునిక యంత్ర పరికరాలను ఉపయోగించలేము. దానితో పాటు వ్యవసాయ భూమి యొక్క విస్తీర్ణం అనేటువంటిది వృధా అవుతుంది. దీనితో పాటు ఇంకొక వేస్టేజ్ చూడండి. ఇప్పుడు నువ్వు 10 చోట్ల 10 కమతాలు ఉంటాయి నీకు, అన్నిట్లో కూడా నువ్వు సజ్జమంట వేసావు, అన్నిట్లో 10 చోట్ల సజ్జమంట వేసావు. బాగా కాపుకి వచ్చింది, టైం వచ్చింది అంటే పంట మీద ఉంది. ఇప్పుడు నీకు అక్కడ పందులు అనేటువంటి ఆ ఊర్లో ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు పందులకి కాపలా వినాలి. నువ్వు 10 చోట్లకి వెళ్తావా, ఒక చోటుకి వెళ్తావా? ఒక చోటుకి. మరి 9 చోట్ల ఏమైపోవాలి? అంటే నష్టం ఉందా లేదా? నష్టం ఉంది. అంటే ఈ కమతాల యొక్క పరిమాణం అనేటువంటిది తక్కువగా ఉంటే వ్యవసాయ భూమి యొక్క నష్టం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆధునిక యంత్ర పరికరాలను ఉపయోగించలేము. మనుషులు కూడా, అంటే ఆ పొలాలని మనుషులు కూడా కాపలా కాయడం కష్టంగా ఉంటుంది. దానితో పాటు తగాదాలు చూడండి, ప్రతి పొలం దగ్గర గట్ల మీద తగాదాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి తగాదాలు ఉంటాయి. దీనితో గ్రామంలో ఏమైపోతుంది? ఒక మంచి వాతావరణం అనేటువంటిది పాడైపోతుంది. ఈ కమతాల యొక్క పరిమాణం అనేటువంటిది ఏ దేశాలలో తక్కువగా ఉంటుంది అంటే మన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో తక్కువగా ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉండేటువంటి దేశాల్లో కమతాల యొక్క విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. చూద్దాం, జనాభా ఎక్కువగా ఉండేటువంటిది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్నగారికి ఒక 10 మంది పిల్లలు, అప్పట్లో 10 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ 10 మంది పిల్లల్లో ఆయనకుండేది ఒక ఎకరానే. ఈ ఒక ఎకరాన్ని 10 మందికి పంచాలిగా. ఎంత వస్తుంది? 10 సెంట్లు వస్తుంది, అంతేనా? అప్పుడు కమతాల పరిమాణం ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే జనాభా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కమతాల పరిమాణం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాం, మనము సాంద్ర వ్యవసాయము అంటే, సాంద్ర వ్యవసాయం ఎక్కడ చేస్తారు అంటే, సాంద్ర వ్యవసాయం చేసేటువంటి చోట్ల ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే కమతం విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. దానితో పాటు కమతం విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. దీనితో పాటు పురాతన పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. పురాతన పద్ధతులు అంటే ఇంకా ఎద్దులు ఉపయోగించడం, దీనితో పాటు ఈ వరిని లేకపోతే కందులు లేకపోతే ఈ హార్వెస్టింగ్ అనేటువంటివి ఇంకా ఓల్డ్ మెథడ్స్ లో పురాతన పద్ధతుల్లో చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. దీనితో పాటు ఇక్కడ ఉత్పత్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. దీనితో పాటు నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. దీనికి మీరు పెద్దగా నోట్స్ ఏమి రాయొద్దులండి, రన్నింగ్ నోట్స్ ఏమి వద్దు, నేను ఆల్రెడీ రాశాను, నేను ఇచ్చేస్తాను, మీకు నోట్స్ చెప్తాను, జస్ట్ వినండి. ఇక్కడ ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే అన్ని కూడా ఫిగర్స్, అన్ని కూడా నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ అనేటువంటివి, డేటా అనేటువంటిది మీకు నోట్స్ రాస్తేనే గుర్తుంటుంది. రన్నింగ్ నోట్స్ అవసరం లేదు, నేను డైరెక్ట్ నోట్స్ చెప్తాను, ఒక్కసారి వినండి చాలు.
ఇప్పుడు సాంద్ర వ్యవసాయం అంటే కమతాల యొక్క పరిమాణం ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. పురాతనమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని ఉపయోగిస్తారు. ఉత్పత్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. మరి ఇటువంటి పద్ధతులు ఎక్కడున్నాయి చెప్పండి? మన దేశంలో ఉన్నాయా లేదా? మన దేశంలో వాడేది ఇదే పద్ధతి కదా. అంటే భారతదేశంలో ఏ వ్యవసాయం ఎక్కువగా జరుగుతుంది? సాంద్ర వ్యవసాయం. భారతదేశంలో ఎక్కువగా ఏ వ్యవసాయం జరుగుతుంది? సాంద్ర వ్యవసాయం. సాంద్ర వ్యవసాయం అంటే కమతాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కమతము అంటే ఏమని చెప్పాను? సాగు చేసే విస్తీర్ణం. సాగు చేసే విస్తీర్ణాన్ని కమతము అని పిలవడం జరుగుతుంది. ల్యాండ్ హోల్డింగ్ అని పిలుస్తారు కమతము. పురాతనమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. నీటిపారుదల సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇటువంటి వ్యవసాయాన్ని సాంద్ర వ్యవసాయము అని పిలుస్తారు. జీవనాధార వ్యవసాయం అంటే కుటుంబం మొత్తం ఆధారపడి చేసేటువంటి వ్యవసాయం. ఈ జీవనాధార వ్యవసాయము అనేటువంటి దాంట్లో ఏ నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే అవసరమైన వారికంటే ఎక్కువ మంది పనిలో ఉండడం. అవసరమైన వారికంటే ఎక్కువ మంది పనిలో ఉండడం అంటే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించలేకపోవడం ఎవరి వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యం. ఎవరి వైఫల్యం? ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం వీళ్ళకు ఉపాధి కల్పించింది అంటే ఈ 9 మంది వెళ్ళిపోయే వాళ్ళుగా. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేటువంటిది ఎవరి వైఫల్యం? ప్రభుత్వాల వైఫల్యం అనేటువంటిది. నెక్స్ట్, నిరుద్యోగం వచ్చినప్పుడు నేను అకాడమీలో చెప్పినట్లయితే దాంట్లో రకాలు చాలా ఉంటాయి. వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అనేటువంటిది భారతదేశంలో అత్యధికంగా ఉండేటువంటి నిరుద్యోగం ఏంటి? వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అనేటువంటిది. భారతదేశ వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండే నిరుద్యోగం ఏంటి? ప్రచ్ఛన్న నిరుద్యోగం. అర్థమైందా రెండు డిఫరెన్స్? భారతదేశంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగం ఏంటి? వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగం ఏంటి? ప్రచ్ఛన్న. అసలు వ్యవస్థాపూర్వక నిరుద్యోగము అంటే మీకు ఎకానమీలో చెప్పినప్పుడు వ్యవస్థాపకుడు అంటే ఎవరని చెప్పాను? ఇన్వెస్టరేగా, పెట్టుబడిదారుడేగా. వ్యవస్థాపనము అంటే ఏమని చెప్పాను? మూలధనం అని చెప్పింటాను. అంతేనా? వ్యవస్థాపనము అంటే ఏమని చెప్పింటాను? మూలధనం. ఇప్పుడు వ్యవస్థాపూర్వక నిరుద్యోగము అంటే అర్థం ఏంటి అంటే మూలధన కొరత వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగం. మూలధన కొరత అంటే మన దగ్గర అంటే కావలసినటువంటి నైపుణ్యం ఉంది, కానీ ఈ నైపుణ్యం ఉంది కానీ వర్క్ ఉంది, కానీ మనం ఇండస్ట్రీని స్థాపించాలి అంటే మన దగ్గర సరిపోయేంత పెట్టుబడి లేదు. పెట్టుబడి లేనప్పుడు మనం కంపెనీని ఏర్పాటు చేయలేం కదా. కంపెనీని ఏర్పాటు చేయలేకపోతే అక్కడ ఉద్యోగిత కల్పించలేం కదా. అటువంటి నిరుద్యోగితను ఏమంటాం? వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. పెట్టుబడి కొరత వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగాన్ని ఏమంటాం? వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. భారతదేశంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగిత భారతదేశమనే కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో, పేద దేశాల్లో వాళ్ళకు పెట్టుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దేశాల్లో ఉండేటువంటి నిరుద్యోగిత ఎటువంటి నిరుద్యోగిత? వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. అదే వ్యవసాయ రంగంలో అయితే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇది జీవనాధార వ్యవసాయం సాంద్ర. భారతదేశంలో ఎక్కువగా సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంటుంది. దాంతో పాటు జీవనాధార వ్యవసాయం అమల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పద్ధతి చెప్పాను, విస్తృత వ్యవసాయం అని చెప్పాను. విస్తృత వ్యవసాయము అంటే ఇక్కడ కమతాల పరిమాణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కమతాల పరిమాణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఇక్కడ ఆధునికమైనటువంటి యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆధునికమైనటువంటి యంత్రాలను ఉపయోగిస్తుంటారు. ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. శ్రామికులు అనేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. యంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తే శ్రామికులు ఆటోమేటిక్ గా తగ్గిపోతారుగా. ఇప్పుడు ఒకసారి చూడండి, జస్ట్ ఇక్కడ అర్థం చేసుకోండి చాలు.
విస్తృత వ్యవసాయం అంటే కమతాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది, ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తారు, ఎక్కువగా అంటే ఎక్కువగా ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది, శ్రామికులు తక్కువగా ఉంటారు. ఇప్పుడు చూద్దాం, ఆస్ట్రేలియా అనేటువంటి దేశంలో దాదాపు 1770 ఎకరాల కమతం యొక్క విస్తీర్ణం ఎంత అంటే, ఒక్కొక్క కమతం యొక్క విస్తీర్ణం ఎంత? 1770 ఎకరాలు. భారతదేశంలో సరాసరి కమతం విస్తీర్ణం 1.16 ఎకరాలు. 1.16 ఎకరాలు అంటే అదే ఆస్ట్రేలియాలో ఎంత ఉందో చూడండి, 1770. దాదాపు, నేను కరెక్ట్ గా చెప్పట్లేదు, దాదాపు 17 ఎకరాలలో కరెక్ట్ గా చెప్పాను, 1770 ఎకరాలు. అంటే ఒకే చోట ఒక రైతుకి ఎంత పొలం ఉంటుంది? 1770 ఎకరాలు ఉంటుంది. మరి మన దగ్గర ఎంత ఉంది? 1.16 ఎకరాలు ఉంది. మన దగ్గర కమతం విస్తీర్ణం ఎలా ఉంది? చాలా తక్కువగా ఉంది. అందుకే ఆధునిక యంత్ర పరికరాలు ఉపయోగిస్తున్నామా? ఉపయోగించట్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఎంత ఉంది? 1770. అంటే ఒక గ్రామంలో ఎంత పొలం ఉందో అంత ఒక్కడికే ఉంటుంది. మరి వాడు ఆధునిక పరికరాలను ఉపయోగించవచ్చు కదా, ఆధునిక పరికరాలను ఉపయోగించాడు అంటే శ్రామికుల అవసరం తక్కువగా ఉంటుంది కదా, శ్రామికుల అవసరం. ఇటువంటి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తాం? విస్తృత వ్యవసాయం అని పిలుస్తాం. కమతాల విస్తీర్ణం ఎక్కువగా ఉండి ఆధునిక యంత్ర పరికరాలతో చేసే వ్యవసాయాన్ని విస్తృత వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మిశ్రమ వ్యవసాయం. మిశ్రమ వ్యవసాయం, మనము వ్యవసాయం చేస్తూ ఉంటాం, దానితో పాటు వ్యవసాయం చేస్తూ దానితో పాటు అక్కడ ఏం చేస్తాము అంటే పశువుల పెంపకం అంటే పాడి పెట్టుకుంటా, దానితో పాటు కోళ్ళ పెంపకం అంటే పశువుల పెంపకం అంటే పాడి అనేటువంటి గేదెలు పెంచుకోవడం, ఆవులు పెంచుకోవడం, దాంతో పాటు కోళ్ళ పరిశ్రమలు, ఇవి ఏం చేస్తాయి? మనకు వచ్చేటువంటి ఆదాయానికి అదనపు ఆదాయం ఇస్తాయి. అంతేనా? మనం దానికోసం ప్రత్యేకంగా ఏం కష్టపడతా, ఆల్రెడీ మనము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. వ్యవసాయంతో పాటు మనం ఏం చేసుకుంటున్నాం అంటే పాలు అనేటువంటివి పోసుకుంటాం, ఆ పాలు అనేటువంటివి అమ్ముకుంటున్నాం. దానితో పాటు కోళ్ళ పరిశ్రమలు లాంటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటున్నాం. అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనేటువంటివి పెట్టుకుంటున్నాం. అటువంటి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తాం? మిశ్రమ వ్యవసాయం. అంటే పూర్తిగా వ్యవసాయం మాత్రమే చేయకుండా, వ్యవసాయం అనేటువంటిది ఎటువంటి భారతదేశంలో వ్యవసాయం అనేటువంటిది ఋతుపవనాలతో చెలగాటం లాంటిది. భారతదేశంలో వ్యవసాయం అనేటువంటిది ఋతుపవనాలతో చెలగాటం. అంటే ఏంటి? ఋతుపవనాలు కరెక్ట్ గా వస్తేనేమో, ఈశాన్య ఋతుపవనాలు దానితో పాటు నైరుతి ఋతుపవనాలు కరెక్ట్ గా వస్తే పంటలు పండుతాయి, లేకపోతే పంటలు పండువు. అంటే ఋతుపవనాలతో చెలగాటం లాంటిది భారతదేశంలో వ్యవసాయం. మరి అటువంటి ఋతుపవనాలు వైఫల్యం చెందినప్పుడు, వర్షం పడినప్పుడు పంటలు పండుతాయా? పండవు. మరి పంటలు పండకపోతే వాడు ఎలా బ్రతకాలి? అందుకే వాడు ఇంకొకరు అనుబంధ రంగాన్ని ఎంచుకోవాలి. పంటలు పండకపోయినా వాడు బ్రతకాలి అంటే ఏదో ఒకటి పాడి పెట్టుకున్నాడు, దానికి పూర్తిగా వర్షమేమి అవసరంలా, పూర్తిగా వర్షమేమి అవసరం లేదు. కోళ్ళ పరిశ్రమకు ఏమన్నా అంటే కోళ్ళను పెంచు పరిశ్రమలు అంటే పెద్దగా ఒక 100 ఎకరాలు 200 అవసరంలా, ఒక 10 కోళ్ళు 20 కోళ్ళు పెంచుకున్నా కూడా అది అనుబంధ రంగం లాగే ఉంటుంది. దానికి ఏమైనా వర్షం అవసరమా కోళ్ళు పెంచుకోవడానికి? మరి అటువంటిప్పుడు ఋతుపవనాలు వైఫల్యం చెందినప్పుడు వాడు బ్రతకడానికి ఆధారం అయితే చూపిస్తాయిగా. అటువంటి వ్యవసాయాన్ని ఏమంటా? మిశ్రమ వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. వ్యవసాయం అనేటువంటి చేసేటువంటి విధానాన్ని బట్టి అనేక రకాలుగా విభజించవచ్చు. ఎలా విభజించవచ్చు అంటే, పోడు వ్యవసాయం ఎవరు చేస్తారు? ఎక్కువగా గిరిజనులు చేస్తారు. పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తాం? విస్థాపన వ్యవసాయం. అస్సాం రాష్ట్రంలో పోడు వ్యవసాయానికి ఏమని పేరు? జూమ్ వ్యవసాయం అని పేరు. ఈ పోడు వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏమని పిలుస్తాం? బీవార్, మాషం, పెండ, బీరా, దహియా అనేటువంటి పేరుగా పిలుస్తాం. కేరళ రాష్ట్రంలో ఏమని పిలుస్తాం? పోడం అని పిలుస్తాం. హిమాలయాల దగ్గర వాటిని ఏమని పిలుస్తాం? హిల్ అని పిలవడం జరుగుతుంది. ఒరిస్సా రాష్ట్రంలో ఏమని పిలుస్తాం? పామాదాచి బ్రింగా అని పిలవడం జరుగుతుంది.
ఈ పోడు వ్యవసాయాన్ని శ్రీలంక దేశంలో ఏమని పిలుస్తాం? చినా అని పిలుస్తాం. వెనుజులాలో కానుకో అని పిలుస్తాం. వెనుజులాలో కానుకో అని పిలవడం జరుగుతుంది. ఇండోనేషియాలో లండన్ అని పిలవడం జరుగుతుంది. విస్థాపన వ్యవసాయం లేకపోతే పోడు వ్యవసాయాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని పిలవడం జరుగుతుంది. దానితో పాటు విస్తృత వ్యవసాయం అంటే అర్థం ఏంటి? విస్తృతంగా చేయడం అంటే కంతాల విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధునిక యంత్ర పరికరాలు ఉపయోగించి చేసేటువంటి వ్యవసాయాన్ని విస్తృత వ్యవసాయం ఎక్కువగా ఏ దేశాల్లో అమల్లో ఉంటుంది? అభివృద్ధి చెందినటువంటి దేశాలు. ఆస్ట్రేలియాని కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో విస్తృత వ్యవసాయం అమల్లో ఉంటుంది. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, పేద దేశాల్లో ఏ వ్యవసాయం అమల్లో ఉంటుంది? సాంద్ర వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం. సాంద్ర వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం అనేటువంటి అమల్లో ఉంటుంది. దీనితో పాటు మిశ్రమ వ్యవసాయం అంటే అర్థం ఏంటి? వ్యవసాయంతో పాటు పశు పోషణ, కోళ్ల పెంపకం లాంటి ఈ అనుబంధ రంగాల్లో ఉపాధి ఎదుర్కోవడాన్ని మిశ్రమ వ్యవసాయం. వ్యవసాయంతో పాటు కోళ్లను పెంచుకోవడం, దాంతో పాటు పశువులు పెంచుకోవడం మొదలైనవి చేస్తూ ఉంటే దానిని మిశ్రమ వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. ఇది కూడా భారతదేశంలో కొన్ని చోట్ల ఇది కూడా భారతదేశంలో అమల్లో ఉంది. ఇప్పుడు చూడండి, పల్లెటూరులో ప్రతి ఒక్కరు మాక్సిమం వాళ్ళకి పొలం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి 1 లేకపోతే 2 గేదెలు ఉంటాయి. దానితో పాటు 1 లేకపోతే 2 ఆవులు ఉంటాయి. దానితో పాటు గొర్రెలు, మేకలు, వీటితో పాటు కోళ్ళు అనేటువంటివి కూడా ఉంటాయి. వాటికి ఏం చేస్తాయి? అదనపు ఆదాయం ఇస్తాయి. వాళ్ళకి అదనపు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది. అలా చేసుకుంటేనే ఆ కుటుంబం అనేటువంటిది, అంటే ఈ మధ్య కాలంలో అవన్నీ అనుబంధ రంగాలు పెద్దగా చేయట్లేదు. అనుబంధ రంగాలు ఒక పరిశ్రమ లాగా చేయడం జరుగుతుంది. అనుబంధ రంగాల్లో ఎవరైతే కోళ్ళను పెంచుకోవడం, లేకపోతే ఇటువంటి పశువులు పెంచుకోవడం, పాడి పెంపకం లాంటివి చేస్తారో వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా అనుబంధ రంగాలు తీర్చేస్తూ ఉంటాయి. వ్యవసాయంపై పెట్టుబడి కోసం కూడా ఒక్కోసారి అనుబంధ రంగాల నుంచి వచ్చినటువంటి డబ్బును ఉపయోగించడం జరుగుతుంది. ఇది వ్యవసాయం చేసేటువంటి పద్ధతులు అనేటువంటివి. వ్యవసాయ రంగము అంటే ఏమేమి కలిపి వ్యవసాయ రంగం అంటాము? వ్యవసాయము, పశు పోషణ, మత్స్య సంపద, అడవులు, వీటిని కలిపి ఏమంటాం? వ్యవసాయము, పశు పోషణ, మత్స్య సంపద, అడవులు. వీటికి గనులు అనేటువంటి కలిపితే ఏ రంగం అవుతుంది? ప్రాథమిక రంగం అవుతుంది. గనులు అనేటువంటిది ద్వితీయ రంగానికి కలిపితే ద్వితీయ రంగం ఏమవుతుంది? పారిశ్రామిక రంగం అవుతుంది. ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం అవుతుంది. ఇది వ్యవసాయం చేసేటువంటి పద్ధతులను అనుసరించి అసలు వ్యవసాయం అనేటువంటిది ప్రధానంగా భారతదేశంలో 2 పంటలు పండిస్తారు. నీటి పారుదల సౌకర్యాలు ఉన్న చోట ఇంకొక పంటలు కూడా 3 పంటలు పండించడం జరుగుతుంది. భారతదేశంలో పండించేటువంటి కాలాన్ని బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. ఖరీఫ్ అని ఒక సీజను, రబీ అనేటువంటిది ఒక సీజను, జయాద్ అనేటువంటిది ఒక సీజను. ఖరీఫ్, రబీ, జయాద్ అనేటువంటిది. భారతదేశంలో వ్యవసాయం అనేటువంటిది 3 రకాలుగా జరుగుతుంది. 3 పంటలు పండించడం జరుగుతుంది. ఖరీఫ్ పంట అంటే నైరుతి ఋతుపవనాల కాలంలో చేసేటువంటి వ్యవసాయం. ఖరీఫ్ అంటే నైరుతి ఋతుపవనాల కాలంలో చేసేటువంటిది. దానితో పాటు రబీ అంటే నైరుతి ఈశాన్య ఋతుపవనాల కాలంలో చేసేటువంటిది. జయాద్ అంటే వేసవి కాలం చేసేటువంటిది. ఖరీఫ్ అంటే చూడండి, నైరుతి ఋతుపవనాల కాలం. అంటే ఎగ్జామ్ లో ఖరీఫ్ యొక్క సీజన్ ఏంటి అన్నాడు, ఖరీఫ్ యొక్క కాలం ఏంటి అన్నాడు. ఖరీఫ్ కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జూన్ నెల నుంచి సెప్టెంబరు లేదా అక్టోబర్ వరకు ఉంటుంది. జూన్ నెల నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు మనకు నైరుతి ఋతుపవనాల కాలం. అదే చెప్పానుగా, నైరుతి ఋతుపవనాల కాలం అనేటువంటిది
భారతదేశంలో ప్రవేశించేటువంటి విధానాన్ని బట్టి నైరుతి ఋతుపవనాలు రెండు రకాలుగా ఉంటాయి. బంగాళాఖాతం శాఖ, అరేబియా శాఖ. బంగాళాఖాతం శాఖ అనేటువంటిది మొదట భారతదేశంలో ప్రవేశిస్తుంది. మే 25 నుంచి బంగాళాఖాతం శాఖ భారతదేశంలో ప్రవేశిస్తుంది. అదే అరేబియా శాఖ అనేటువంటిది మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రాన్ని చేరుకుంటుంది జూన్ 1వ తేదీన. ఈ రోజున అంటే నైరుతి ఋతుపవనాల కాలంలో సాగు చేసేటువంటి పంటని ఏమంటా ఖరీఫ్ పంట, ఖరీఫ్ సీజన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ రబీ సీజన్ అంటే ఈశాన్య ఋతుపవనాల కాలం. అంటే అక్టోబరు ఆర్ నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఈ మధ్యలో ఉండేటువంటి కాలాన్ని ఏమని పిలుస్తాం? రబీ సీజన్ అని పిలవడం జరుగుతుంది. అక్టోబరు లేకపోతే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉండేటువంటి కాలాన్ని రబీ సీజన్ అని పిలుస్తాం. జయాద్ సీజన్ అంటే మార్చి ఏప్రిల్లో పండించేటువంటి పంటలు, అంటే వేసవి కాలం పంటని ఏమంటాము అంటే జయాద్ అని పిలవడం జరుగుతుంది. పండించేటువంటి పంట కాలాన్ని బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జయాద్ సీజన్. ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. రబీ సీజన్ అంటే అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది. జయాద్ సీజన్ అంటే వేసవి కాలం పంట. అసలు ఖరీఫ్ లో పండించేటువంటి పంటలు ఏంటి? ఖరీఫ్ లో పండించేటువంటి పంటలు ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు అంటే ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏంటి అని అడగచ్చు. లేకపోతే ఈ క్రింది పంటల్లో ఖరీఫ్ పంట ఏది, ఈ క్రింది వాటిలో రబీ పంట ఏది, ఇలా అడుగుతాడు ఎగ్జామ్ లో. ఒకసారి ఖరీఫ్ సీజన్ లో ఏమేమి ఎక్కువగా పండిస్తారు అంటే వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, వీటితో పాటు నూనె పంటలు అంటే ఎటువంటివి? సన్ఫ్లవర్, వేరుశనగ, దాంతో పాటు సన్ఫ్లవర్, వేరుశనగ, వాటితో పాటు ఆముదాలు, ఇవన్నీ, దాంతో పాటు నువ్వులు, ఇవన్నీ కూడా ఏ పంట? ఖరీఫ్ పంట. నూనె గింజలు అనేటువంటివి. నూనె గింజలు అంటే నువ్వులు, సన్ఫ్లవర్, వేరుశనగ.